కాకినాడ జిల్లా పెద్దపురం పాసీల విధుల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 4-5 వార్డుల సచివాలయ సిబ్బందితో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరై ర్యాలీని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను వరుసగా నెరవేరుస్తున్నాయని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటి నుండే అన్ని సేవలు పొందవచ్చని చెప్పారు. సుమారుగా 700కు పైగా సేవలను మనమిత్ర యాప్ ద్వారా పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఈ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ మనమిత్ర అనే ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. వాట్సాప్ ద్వారా 700 సర్వీసులు మరి ప్రజలకు అందించాలనే ఆలోచనతో వాట్సాప్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మనం ఇంటి దగ్గర ఉండే మనం సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. అసలు ఇంటి పన్ను కానీ, ఖాళీతనం చెల్లించడం కానీ, కుళాయి పన్ను కానీ ఇవన్నీ కూడా పురపాలక సంఘ సేవలు, రెవెన్యూ సేవలు చాలా ఉన్నాయి. మనకు తెలుసు అడంగలు కానీ, పుస్తకాలు కానీ, మన భూమి వివరాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే అన్ని సేవలు కూడా మనం ఆపరేషన్ చేస్తే అది అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకునే అవకాశం. ఇది ఎందుకంటే ఇది కొన్ని సేవలు సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు అందక కొంతమంది ఉద్యోగాలు కూడా దూరమైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సర్టిఫికేట్ కావాలి, క్యాష్ సర్టిఫికేట్ కావాలి, మనకు అధికారులు దొరకకపోతే ఆ టైంలో పట్టుకెళ్ళలేరు, ఉద్యోగం పోయింది. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకుండా మీ సర్టిఫికేట్లు మీ ఇంటికాడ ఉండే తీసుకునే అవకాశం ఉంది. మీరు కాకపోతే మీకు తెలియకపోతే పక్కనే సెంటర్స్ ఉన్నాయి, ఈ సెంటర్స్ ఉన్నాయి, సెంటర్స్కి వెళ్ళినా మీకు తీసే మీ సర్టిఫికేట్ మీకు చేతిలో పెడతారు. ఇది చాలా ఉపకారం. ఇది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం తీసుకొచ్చి ప్రజలకు అందించినందుకు ఆయనకి అభినందన. ఇదే కాదు, ఆయన పరిపాలన అంతా కూడా ఎలా పేద ప్రజల కోసం ఆలోచించినట్టు ఎలా మరి జగన్ గారు ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించలేదు. ఇలా పేద సమస్యల్ని పరిష్కారం చేయాలి, పేదలకి మనం ఏ సేవ చేస్తే వాళ్ళకి ఉపయోగపడితే మన ఆర్థికంగా ఎలా పెరుగుతారు, ఎలా 6 కాళ్ళ మీద నిలబెట్టాలి అన్న ఆలోచనతో ఇవాళ చంద్రబాబు ఉన్నారు.